హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు techtoolstelugu. టుడే మన అన్బాక్సింగ్ వచ్చేసి రెడ్మీ 8A డ్యూయల్. సో ఈ ఫోన్ మనకి ఈ మొబైల్ వచ్చేసి మెయిన్గా మనం ఆన్లైన్ క్లాసెస్ వినడానికి అయితే చాలా యూజ్ అయింది. సో రెడ్మీ 8A డ్యూయల్. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. సో మనకి ఒకసారి బాక్స్లో చూద్దాం ఏమేమి వచ్చినాయో. సో మనకు బాక్స్లో చూసుకున్నట్టయితే సో బాక్స్లో మనకి మాన్యువల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిమ్ కార్డ్ ఇజెక్టర్ ఉంది. సో ఇది మొబైల్ మనకి. సో ఇందులో వచ్చేసి మనకి 4 వేరియంట్స్, టోటల్ 4 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి 2GB ర్యామ్ ప్లస్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. నెక్స్ట్ వచ్చేసి 3GB ర్యామ్ 64GB అండ్ 3GB ర్యామ్ 32GB. సో ఇది వచ్చేసి మనకి 3GB ర్యామ్ 62 స్టోరేజ్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 8500 అయితే వచ్చింది. ఎంఐ స్టోర్లో తీసుకున్నాం ఇది. సో ఆన్లైన్లో కొంచెం టైం అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ స్టోర్లోకి వెళ్ళి తీసుకున్నాం. సో ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మనకి బాక్స్లో వచ్చేసి ఒకటి ఛార్జర్ ఇచ్చారు. సో ఈ ఛార్జర్ వచ్చేసి 5W ఛార్జర్. సో మనకి ఛార్జర్ వచ్చేసి 5W ఛార్జర్. అండ్ మనకు సి టైప్ కనెక్ట్ పక్కకు పెట్టారు. సో మనకి ఇంకా బాక్స్లో అయితే ఏం రాలేదు ఇంకా. సో ఒకసారి ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేద్దాం. మనకు మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో దీంట్లో మనం మెయిన్గా ఫీచర్స్ చూసుకున్నట్టయితే 13MP కెమెరా ప్లస్ 2MP. సో AI డ్యూయల్ కెమెరా. సో దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. అండ్ నెక్స్ట్ దీని ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 439. సో 439 Octa-core ప్రాసెసర్ Snapdragon. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి నాచ్ డిస్ప్లే ఉంది. సో మళ్ళీ మనం ఇంకా చెప్పుకోవాల్సిన ఏంటంటే దీనికి MIUI కస్టమ్ ఆండ్రాయిడ్ ఓఎస్తో రన్ అవుతుంది. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి మనకి 15.8 సెంటీమీటర్స్. అండ్ దీని కనెక్టర్ వచ్చేసి Type-C కనెక్టర్. సో మనం మొబైల్కి కింద చూసుకున్నట్టయితే ఇక్కడ 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు. అండ్ స్పీకర్స్ ఇచ్చారు. ఇక్కడ మైక్రోఫోన్ ఇచ్చారు. సో పైన చూసుకున్నట్టయితే ఇంకొక మైక్రోఫోన్ అనుకుంటుంది. సో సైడ్కి సిమ్ కార్డ్ ఇజెక్టర్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అను పవర్ బటన్. సో ఒకసారి నేను సెటప్ చేసిన తర్వాత అయితే చూద్దాం. సో ఒకసారి వైఫై కనెక్ట్ చేద్దాం. సో మనకి ఒకటి మైక్రో ఎస్డి ప్లస్ 30 మైక్రో ఎస్డి నానో సిమ్ రెండు నానో సిమ్, ఒకటి మైక్రో ఎస్డి స్లాట్ ఉంది. సో మొబైల్ అయితే సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇది మొబైల్. సో MI 8A డ్యూయల్. సెట్టింగ్స్కి వెళ్ళి ఒకసారి చూపిస్తాం. ఒకసారి మీరు చూడండి. డివైస్ మోడల్ వచ్చేసి రెడ్మీ 8A అండ్ వర్షన్ ఇంకా. సో ప్రజెంట్ అయితే MIUI 11.0.8.0. సో ఇప్పుడు అప్డేట్ చేయదలుచుకోలేను ఇప్పుడు. ఈ ఫ్రెండ్స్ మొబైల్ కిందిలో AI కెమెరా ఉంది. సో ఒకసారి బయటకు వెళ్ళి ఒకసారి వీడియో అండ్ ఫోటో శాంపిల్స్ తీసుకుందాం. సో మనకి ఈ ఫోన్ మనకి మెయిన్గా దేనికి యూజ్ అవుద్ది అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో చాలా ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. లో బడ్జెట్లో బెస్ట్ మొబైల్ విత్ స్నాప్డ్రాగన్ 439 Octa-core ప్రాసెస్లో అండర్ 8000 9000లో బెస్ట్ మొబైల్. మీరు 4GBతో పోకో అట్లా వేరే మొబైల్ తీసుకున్నా ఏంటంటే ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ కాబట్టి కొంచెం ఫాస్ట్, స్నాప్డ్రాగన్ 439 కాబట్టి కొంచెం ఫాస్ట్ ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. దీని డిస్ప్లే వచ్చేసి 15.8 సెంటీమీటర్స్ ఉంది. అండ్ Type-C కనెక్టర్. మనకు బ్యాటరీ కూడా 5000 mAh వచ్చింది. సో చాలా లాంగ్ వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి, మంచి గ్రిప్ ఉంది ఫోన్కి అయితే. సో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం డిస్ప్లే అంటే బాడీ వచ్చేసి మంచి స్మూత్ ఉంది. సో ఫ్లాష్ అనేది పైన ఇచ్చారు దీనికి. సో ఇది మొబైల్. సో మనం కెమెరా అండ్ వీడియో ఫీచర్స్ ఒకసారి అవుట్ సైడ్కి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్. సో ఇది మనం వింటున్న ఆడియో వచ్చేసి రెడ్మీ 8A డ్యూయల్. సో వీడియో
ఒకసారి వీడియో స్టెబిలిటీ చూడండి. సో ఇది వచ్చేసి 720 30 ఫ్రేమ్స్. ఒకసారి వీడియో స్టెబిలైజేషన్ చూసుకోండి. ఇందులో అయితే ఏం మెన్షన్ చేయలేదు, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కానీ ఈఓఎస్ ఐఓఎస్ అట్లా స్టెబిలైజేషన్స్ అయితే ఏం లేవు.